వారు క్లెయిమ్ చేసింది ఏంటంటే 111, 112 వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. అది సెపరేట్ ఇష్యూ, సెపరేట్ ల్యాండ్. అది దీనికి దానికి సంబంధం లేదు. సుమారు వరలంగా అబోవ్ ఉంటుంది దూరం. కానీ సర్వే చేసి మా ముక్క ఎక్కడుందో చెప్పమంటే చెప్పకుండా దౌర్జన్యంగా మాదంతా అక్కడ ఆక్రమించుకుని చిన్న గేట్ పెట్టేసి గవర్నమెంట్ చేస్తుంటే, అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి నేను ముఖ్యంగా మేము చాలా కష్టపడి కృషి చేస్తున్నాం. కాపులకి సెట్టుబల్లికి చాలా వైరుధ్యాలు ఉన్నాయి గతంలో. ఆ వైరుధ్యాన్ని, ఆ దూరభారాన్ని తగ్గించాలని చెప్పి వాసిరెడ్డి సుభాష్ గారు మంత్రివర్యులు మేమంతా కూడా ఒక అనుకుని అందరినీ కలపడానికి ప్రయత్నిస్తుంటే, ఈ సందర్భంలో కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసము, వాళ్ళ యొక్క స్వార్థ లబ్ధి కోసము కావాలని గ్యాప్ క్రియేట్ చేస్తూ ఈ ల్యాండ్ మాఫియా కింద తయారీ అమ్మేస్తూ వస్తున్నారు. పర్టికులర్గా అన్నీ కూడా ఎక్కువగా సెట్టుబల్లియే. నేను 2014లో కూడా ఫేస్ చేస్తున్నది పనసపాడుకు సంబంధించి ఇదే వ్యక్తులు పనసపాడుకు సంబంధించిన ఒక వ్యక్తి ఒక అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. యాక్చువల్గా అది వాళ్ళది కాదు. గ్రామ కంటాలు ఏంటంటే ఏవైతేనే అమ్ముకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి డాక్యుమెంట్ ఉండి, దాని మదర్ డాక్యుమెంట్ ఉండి, దానికంటే ముందు డాక్యుమెంట్ ఉండి సర్వేకి అప్లై చేసి ఉంటే క్లియర్గా ఆ డాక్యుమెంట్ చెప్తూ ఉంటే కూడా దాని మీద దౌర్జన్యం చేయటం అన్నది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇది ఎట్టి పస్తువులు కాదు. మేమంతా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మంచి అభిప్రాయంతో మేమంతా కూడా ఉన్నాము. మరి అటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా పోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ జిల్లాలో మాకు అన్ని విధాల అన్యాయం జరిగింది. ఇటు పదవుల్లో కానివ్వండి, ఇటు నామినేటెడ్ పోస్టులో కానివ్వండి, ఇటు మాకు ఉన్నటువంటి సొంత ఆస్తులు, వ్యాపారాలు కూడా కొల్లగొట్టి నాశనం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఈ ల్యాండ్ చాలా వాల్యుబుల్ ల్యాండ్. దీని మీద వారు ఏంటంటే ముందు అమ్మేసుకున్నారు. అమ్ముకున్న ల్యాండ్కి డాక్యుమెంటేషన్ కరెక్ట్గా లేదు. తర్వాత కాలవని కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎస్ఆర్ఎంటీ లైలాండ్ లారీ కంపెనీ తర్వాత ఉంటుంది ఆ ల్యాండ్. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇది మాది అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఎంక్వైరీ చేయమనండి. మేము ఒకటే చెప్తున్నాము, ఖచ్చితంగా వారిదైతే నిరభ్యంతరంగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ సర్వే చేయకుండా, సర్వే రిపోర్టులు తీసుకోకుండా సర్వేని అడ్డుకోవటము, ఎంఆర్ఓని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఎంఆర్ఓని పిలిపించి నువ్వు ఎందుకు ఇవ్వు అంటే పట్టా ఇమ్మని చెప్పి ప్రెజర్ అవ్వడం జరుగుతుంది. గతంలో అలాగే పట్టాలు సంపాదించి పనసపాడు అమ్మేశారు. పొజిషన్ పట్టా ఇమ్మంటున్నారు. ఎంఆర్ఓ గారు నిరాకరించారు పొజిషన్ పట్టా ఇవ్వడానికి. రోడ్డు మీద పెట్టి అధికారులను కూడా ఆలోచించకుండా దూషించడం వల్ల పార్టీ ఏ పుస్తకాలు తయారవుతుందో ఒక్కసారి ఆలోచించాలండి పవన్ కళ్యాణ్ గారు. మీ మీద మాకు అచంచలమైన విశ్వాసం, నమ్మకం ఉంది. కొన్ని సంఘటనలో మీరు ప్రశ్నించకపోవటం, మీరు మౌనం వహించడం మాకు కూడా మీ మీద అనుమానంగా ఉంది. ఎందుకంటే మా సామాజిక వర్గానికి మీ పార్టీలో ఎక్కడ స్థానం ఇవ్వలేదు, ఎక్కడ ఒక సీటు కూడా ఇవ్వలేదు. బీసీలకే ఇవ్వలేదు. అందులో అత్యధిక శాతం సుమారు 60 లక్షల జనాభా ఉన్నటువంటి సెట్టుబల్లిని నిర్లక్ష్యం చేశారు. ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. నామినేటెడ్ పోస్టులో కూడా మాకు నిర్లక్ష్యం చేశారు. భూములు కబ్జా చేస్తే మాట్లాడలేదు. కాలేజీ గ్రౌండ్లో మా పైన మా భోజన సోదరుడు దళిత డాక్టర్ పైన దాడి జరిగితే కూడా మీరు నోరు మెదపలేదు. ఎందుచేత మీరు అందరినీ సమన్వయం చేస్తున్నప్పుడు, ప్రతిదానికి బాగా స్పందిస్తున్నప్పుడు మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మీ పైన. మీతో ప్రయాణం చేయాలని తాతాలు ఆడుతున్నారు మా కులం. నిజంగా గత ఎలక్షన్స్లో గతంలో అందరూ కూడా సత్యబాబు గారు చేసినటువంటి వ్యక్తులు కట్టుకుని సెట్టుబల్లులు ఏకంగా ఒకే మాట మీద నిలబడి అత్యధిక మెజార్టీతో మీ సామాజిక వర్గాన్ని సంబంధించినటువంటి మీ పిలుపు మేరకు గెలిపించడం జరిగింది. మరి అటువంటిప్పుడు మాకు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు, దారుణం జరిగినప్పుడు స్థానిక శాసనసభ్యులు కానీ, స్థానిక నాయకులు కానీ, పార్టీ అభ్యర్థులు కానీ చివరికి మీతో సహా నోరు మెదపకపోవటం మాకు చాలా విడ్డూరంగా ఉంది. మరి మా మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము. ఇప్పటి వరకు కూడా చాలా వరకు మా కమ్యూనిటీ మీద దాడి జరగడము, మా మహిళల పైన దాడి జరగడము, ఇదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు గత 3 నెలల క్రితం బంధించి మా వాళ్ళు కొట్టడం జరిగింది. అది పర్సనల్ ఇష్యూ, బయట చెప్పడం కరెక్ట్ కాదు. ఒక ఇద్దరు ఇష్టపడి జరిగినటువంటి ఒక కార్యక్రమంలో అన్యాయం జరిగిందని చెప్పి ఒక్కరిని వన్ సైడ్ చేసి చితకొట్టేయడం, దానిపైన కేసులు రిజిస్టర్ చేయటము, తర్వాత రాజీ పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి.